ప్రైజ్ ది లార్డ్ పిల్లలు, వెల్కమ్ టు బిగినర్ క్లాస్. అందరు సిద్ధంగా ఉన్నారు కదా? మనం ప్రార్థనతో ఈ లెసన్ స్టార్ట్ చేసుకుందాం. అందరూ మోకరించి చేతులు జోడించి కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధ దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. మీ సన్నిధి మా మధ్యలో ఉంచండి ప్రభా. నాయనా, మీ స్వరం చిన్న బిడ్డలు వినడానికి ప్రభా, ఈ దినాల్లో ప్రభా నీ కొరకు వారు బ్రతకడానికి మీరే సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు మనం 12th లెసన్ చూసుకుందాం. బాప్తీసం ఇచ్చి యోహాను, ఇంగ్లీష్లో జాన్ ద బ్యాప్టిస్ట్. దీంట్లో కంటత వాక్యము లూకాసు వార్త 1వ అధ్యాయము 80వ వచనము. శిష్యువు ఎదిగి ఆత్మయందు బలం పొంది ఇజ్రాయేలీనకు ప్రత్యక్షమగు దినం వరకు అరణ్యంలో ఉండెను. ద గాస్పెల్ ఆఫ్ లూక్, 1st chapter 80th verse. The child grew and became strong in the spirit, and he lived in the wilderness until he appeared publicly to Israel. పిల్లలు, ఎప్పుడైనా ప్రధానమంత్రి కానీ గొప్ప గొప్ప వ్యక్తులు కానీ ఒక ప్రాంతానికి వస్తున్నప్పుడు మీరు చూసారు కదా, వారు వస్తున్నప్పుడు ఏం చేస్తారు? అక్కడ ఉన్న ప్రాంతం అంతా శుభ్రంగా చేసి, ఇంకా అక్కడ ఉన్న రోడ్లన్నీ బాగు చేసి, ఇంకా ఎంతో అలంకరిస్తారు కదా. ఇంకా వారు వస్తున్నట్లుగా ఫోన్లో ప్రచారం కూడా చేస్తారు. ఇంకా మైకులో వాళ్ళ గురించి వారు వస్తున్నట్లుగా అనేకులకి చెప్తారు కదా. అదేవిధంగా పాతకాలంలో రాజులు కూడా వస్తున్నప్పుడు వారు వస్తున్నందుకు అక్కడున్న పరిస్థితిని అంతా సిద్ధం చేసి, ఇంకా వారు వస్తున్నట్లుగా కేకలు వేసుకుంటూ ఆ ప్రాంతంలో ఆ వీధుల్లో అరుస్తూ రాజు వస్తున్నాడని ప్రచారం చేస్తారు కదా. అదేవిధంగా దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపడానికంటే ముందు ఆయన గురించి మార్గం సిద్ధపరచడానికి, యేసయ్య వస్తున్నాడని అనేకులకు తెలియజేయడానికి, ప్రకటించడానికి దేవుడు యోహాను అనే ఒక మనుష్యుణ్ణి ఏర్పరచుకున్నాడు. యోహాను అనే వ్యక్తి, అతను దేవుని యొక్క స్వరముగా ఉన్నాడు. యేసయ్య ఈ లోకానికి రావడానికి, ఒక మార్గం సిద్ధపరచడానికి దేవుడు యోహాను అనే వ్యక్తిని ఏర్పరచుకున్నాడు. అయితే ఈ యోహాను గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. యెరూషలేము అనే ప్రాంతంలో ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో ఇతని పేరు జకరియా. ఈ జకరియా, అతని యొక్క భార్య పేరు ఎలిజబెత్. వీరిద్దరూ దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా ఉన్నారు. వీరు ఇంకా చాలా దినములు గడిచిన వృద్ధులు, అంటే ముసలివారిగా ఉన్నారు. అయితే వాళ్ళకి ఎన్నో దినములైనా వారికి సంతానం లేరు, అంటే బిడ్డలు లేరు. వారు దేవుని సన్నిధిలో ఎన్నో దినముల నుండి ప్రార్థిస్తూ ఉన్నారు ఒక బిడ్డ కోసం. ఇంకా అతను ఒక యాజకుడు. యాజకుడు అంటే దేవుని మందిరంలో పరిచర్య చేసేవాడుగా ఉన్నాడు. ఒకనాడు జకరియా దేవాలయంలో సేవ చేస్తూ ఉన్నాడు. ఇంకా ఆ దేవాలయం బయట అనేక ప్రజలు ఉన్నారు. ఇతను దేవాలయంలో ధూపవేదిక, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ధూపవేదిక మీద అతను ధూపం వేస్తూ ఉన్నాడు. దేవుని దగ్గర ధూపం వేస్తూ ఉన్నప్పుడు అతనికి ఆ యొక్క ధూపవేదిక ప్రక్కన ఒక దేవదూత కనబడుతుంది. చూడండి, గాబ్రియేల్ అనే దేవదూత అతనికి కనబడుతుంది. అప్పుడు వెంటనే అతను భయపడిపోతాడు. అప్పుడు దూత అతనితో, జకరియా భయపడకుము, నీ ప్రార్థనలు నాకు వినబడింది. అతని ప్రార్థన ఏంటి? అతనికి ఒక కుమారుని అంటే సంతానం కావాలని అతని ప్రార్థన కదా. అయితే దూత అతనితో చెప్తుంది, నీ ప్రార్థన నాకు వినబడింది. నీవు కొన్ని దినములైన తర్వాత నీకు ఒక కుమారుడు పుడతాడు. నీ భార్య అయిన ఎలిజబెత్, ఆమె గర్భవతి అయి ఒక కుమారుణ్ణి కంటుంది. అతనికి యోహాను అని పేరు పెట్టబడుతుంది. యోహాను అనే మాటకి దేవుని వరము అని అర్థము. అయితే ఆ యొక్క కుమారుడు దేవుని దృష్టిలో చాలా గొప్పవాడిగా ఉంటాడు. ఇంకా అతను తల్లి గర్భంలో పుట్టినది మొదలుకొని అతను పరిశుద్ధాత్మతో నింపబడిన వాడిగా ఉంటాడు. ఇంకా అతను యేసు ప్రభు యొక్క రాకకి ఒక మార్గం సిద్ధపరచువాడిగా ఉంటాడు. ఇంకా అనేకుల్ని యేసు ప్రభు వైపుకు వారి హృదయాలను త్రిప్పుతాడు అని దూత జకరియాతో చెప్తాడు. ఇంకా జకరియా, నువ్వు ఆ బిడ్డను బట్టి ఎంతో సంతోషిస్తావు, మహా ఆనందముతో ఉంటావు అని దూత జకరియాతో చెప్తాడు. అప్పుడు జకరియా, ఇది నాకెలాగూ తెలియను అని అడుగుతాడు. ఇంకా నేను బహువృద్ధుణ్ణి, మా భార్య కూడా అంటే ఎలిజబెత్ కూడా చాలా వృద్ధురాలు. అయితే మేము పిల్లల్ని ఎలా కనగలము అని
తను దూతతో చెప్తున్నప్పుడు దూత, నేను దేవుని సన్నిధిలో నిలబడి మాట్లాడుతున్నాను, నేను చెప్పిన సంగతులు తప్పకుండా వాటి కాలంలో అది జరుగును అని చెప్తాడు. కానీ నువ్వు నమ్మలేదు కనుక ఆ సంగతులు అంటే బిడ్డ పుట్టు వరకు, ఆ యొక్క సంఘటన జరుగు వరకు నువ్వు మాట్లాడక మౌనిగా ఉండిపోతావు. అంటే నువ్వు మూగవాడిగా అయిపోతావు, బిడ్డ పుట్టేంత వరకు నువ్వు మూగవాడిగా ఉంటావు అని దూత జకర్యాతో చెప్తుంది. ఈ సంఘటన అయిన తర్వాత జకర్యా ఇంకా దేవాలయం నుంచి బయటికి వచ్చినప్పుడు అక్కడున్న వాళ్ళు ఏమైంది అని అక్కడున్న ప్రజలందరూ అతన్ని అడిగినప్పుడు అతను ఇంకా మాట్లాడలేకపోతాడు. అప్పుడు అక్కడున్న ప్రజలందరూ దేవుడు అతన్ని దర్శించి ఉండవచ్చు అని అనుకుంటారు. ఇంకా ఆ విధంగా ఉండి అతను కొన్ని దినములు అయిన తర్వాత తన ఇంటికి వెళ్ళిపోతాడు. తర్వాత జకర్యా ఇంటికి వచ్చిన తర్వాత తను దేవదూత తనతో మాట్లాడిన విషయాలన్నీ అతను తన భార్యతో బహుశా రాసి కానీ సంజ్ఞలు చేసి కానీ చెప్పి ఉండవచ్చు కదా. అయితే అద్భుతంగా కొన్ని దినములు అయిన తర్వాత ఏ విధంగా అయితే దూత చెప్పిందో అదే విధంగా ఎలిజబెత్ గర్భవతి అవుతుంది. తర్వాత కొన్ని నెలల తర్వాత ఆమె ఒక కుమారునికి జన్మనిచ్చింది. బిడ్డ పుట్టిన 8వ దినమున వారు దేవాలయంకి తీసుకొని వెళ్తారు జకర్యా, ఎలిజబెత్. ఇంకా అక్కడున్న వారు బిడ్డకి ఏ పేరు పెట్టాలని ఆలోచిస్తూ ఉంటుండగా అప్పుడు ఎలిజబెత్ యోహాను అని పేరు పెట్టండి అని చెప్తుంది. అప్పుడు అక్కడున్న వారు జకర్యాను అడుగుదామని జకర్యా దగ్గరికి వచ్చినప్పుడు జకర్యా ఒక పలక తీసుకొని రమ్మని సంజ్ఞ చేసినప్పుడు వారు ఒక పలకని తీసుకొని వచ్చినప్పుడు దాని మీద యోహాను అని రాస్తాడు. అప్పుడు అక్కడున్న వారందరూ ఆశ్చర్యపడతారు. తర్వాత అతనికి యోహాన్ అని పేరు పెట్టబడుతుంది. ఇంకా అది అయిన వెంటనే జకర్యా ఇంకా మాట్లాడడం ప్రారంభించాడు. ఇంకా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు అతను. తర్వాత ఆ బిడ్డ పెరిగి పెద్దవాడైతాడు. అతని పేరు యోహాను కదా. అతను దేవుని యొక్క గొప్ప ప్రణాళికతో ఒక ప్లాన్తో ఈ లోకంలో దేవుడు పంపాడు కదా. అయితే ఈ యోహాను తాను అరణ్యంలోనికి వెళ్తాడు, అక్కడ నివసించడం ప్రారంభిస్తాడు. ఈ యోహాను అతని యొక్క వస్త్రధారణ ఒంటె రోమాలతో చేయబడింది. అతను ఒంటె రోమాలుతో చేయబడిన వస్త్రము ధరించి ఇంకా ఆ అరణ్యంలో అతను అడవి తేనె ఇంకా మిడతలు తింటూ అతను జీవించాడు. యోహాను అక్కడున్న ప్రజలకి దేవుని రాజ్యం సమీపిస్తుంది, మారు మనసు పొందండి అని ప్రకటిస్తూ ఉండేవాడు. అంటే మారు మనసు అంటే వారి హృదయాలని దేవుని వైపుకు త్రిప్పడం, వారి మనస్సుని దేవుని వైపుకు త్రిప్పడమే మారు మనసు. అయితే యోహాను అక్కడున్న ప్రజలకి మీ పాపములను విడిచిపెట్టి మారు మనసు పొందండి అని అక్కడున్న ప్రజలకి చెప్తూ యేసయ్య కొరకు ఒక మార్గాన్ని సిద్ధపరుస్తున్నాడు. అంటే అక్కడున్న ప్రజలకి దేవుని యొక్క స్వరముగా అతను ఆ ప్రాంతంలో ఉన్నాడు. ఇంకా అక్కడున్న ప్రజలందరూ ఆయన మాటలు విని వారి యొక్క పాపం విషయంలో పశ్చాత్తాపడి వారి హృదయాన్ని వారి మనసుని దేవుని వైపుకు త్రిప్పుకున్న వారికి అతను అక్కడున్న యోర్దాను నదిలో అతను బాప్తీసం ఇస్తూ ఉన్నాడు. బాప్తీసము అంటే నీళ్ళల్లో ముంచి లేవడం. అయితే అతను అక్కడున్న ప్రజలకి ఈ విధంగా మారు మనసు పొందిన వారికి బాప్తీసం ఇస్తూ ఉన్నాడు కాబట్టి అతనికి బాప్తీసం ఇచ్చి యోహాను అని అనేవారు. ఇంకా ఈ యోహాను ప్రభువు కొరకు మహారోషం గలవాడిగా ఉన్నాడు. అతను ఎవ్వరికి భయపడేవాడు కాదు. ఎంత మంచి పదవిలో ఉన్నా కానీ రాజైనప్పటికీ వారి యొక్క పాపములను భయపడకుండా ఖండించేవాడిగా ఉన్నాడు. అంటే అతను ఒక ప్రవక్తగా కూడా ఉన్నాడు. దేవుని యొక్క మాటల్ని భయపడకుండా అక్కడున్న ప్రజలకి చెప్పేవాడిగా ఉన్నాడు. ప్రతిరోజు అనేక ప్రజలు యోహాను యొక్క బోధను వింటూ ఉండేవారు. అందరూ ఇంకా యోహానును ఆయన్ని క్రీస్తేమో, ఆయన్ని యేసుక్రీస్తేమో అనుకునేవారు. అయితే యోహాను మాత్రము అతను క్రీస్తు కానని అతను ఏం చెప్పేవాడంటే, క్రీస్తు కోసం ఏం చెప్పేవాడంటే అతను అంటాడు, నా వెనకల వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు. అంటే క్రీస్తు చాలా శక్తిమంతుడు, ఆయన యొక్క చెప్పులు విప్పడానికి కూడా నేను పాత్రుడిని కాదు. నేనైతే నీళ్ళల్లో మీకు బాప్తీసం ఇస్తున్నాను, కానీ నా వెనకల వచ్చువాడు ఎవరైతే యేసయ్య ఉన్నాడో ఆ యేసయ్య అగ్నిలోనూ ఇంకా పరిశుద్ధాత్మలోనూ మీకు బాప్తీసం ఇస్తాడు అని చెప్తాడు. ఇంకా యేసుక్రీస్తు యోహాను దగ్గరికి వస్తూ ఉండగా అప్పుడు యోహాను యేసయ్య గురించి, ఇదిగో లోక పాపం మోసుకొని పోచున్న దేవుని గొర్రెపిల్ల అని అందరికీ పరిచయం చేస్తాడు. తర్వాత యేసు ప్రభు నాకు కూడా బాప్టిజం ఇయ్యు అని
యోహాన్ని అడిగినప్పుడు అప్పుడు యోహాను, ప్రభువా నేను నీ చేత బాప్టిజం తీసుకోవాలి, కానీ మీరు నన్ను అడుగుతున్నారు అని అతను అన్నప్పుడు, నీతి యావత్తు ఈలాగు జరగాలి కాబట్టి నువ్వు నాకు బాప్టిజం ఇయ్యు అని చెప్పినప్పుడు అప్పుడు యోహాను యేసు ప్రభువుకి నీళ్ళల్లో ముంచి లేపుతున్నప్పుడు అప్పుడు వెంటనే యేసయ్య నీళ్ళల్లో నుంచి పైకి వస్తున్నప్పుడు వెంటనే పరలోకం నుంచి పరిశుద్ధాత్మ అతని మీదికి పావురం వలె దిగి వస్తుంది. ఇంకా ఒక స్వరం వినబడుతుంది, దేవుని యొద్ద నుంచి ఒక స్వరము వినబడుతుంది. ఏంటంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాననే ఒక స్వరం వినబడుతూ ఉంది. ఈ విధంగా బాప్తిసం ఇచ్చి యోహాను యేసు ప్రభువుకి ఒక మార్గం సిద్ధపరిచాడు. యోహాను ఉండే సమయంలో ఆ కాలంలో రాజుగా హేరోదు రాజు పరిపాలన చేసేవాడు. ఈ రాజు అతని యొక్క పాపంను కూడా యోహాను భయపడకుండా ఖండించేవాడు, గద్దించేవాడు. ఇతను ఇంకా రాణి యొక్క పాపమును ఈ యోహాను భయపడకుండా గద్దించేవాడు. అందుని బట్టి వారు యోహానుని చెరసాలలో వేయించారు. యోహాను చెరసాలలో వేయించబడిన తర్వాత ఒకరోజు రాజు యొక్క జన్మదినోత్సవం సమయంన రాణి యొక్క కుమార్తె నాట్యమాడింది. నాట్యమాడిన కారణం బట్టి రాజు చాలా సంతోషించి, నీకు ఏ బహుమానం కావాలో కోరుకో, నేను ఇస్తాను అని అంటాడు. అప్పుడు రాణి, ఇక్కడ చూడండి, రాణి తన కుమార్తెకి బాప్తీసం ఇచ్చి యోహాను యొక్క తలను బహుమానంగా అడుగుమని అడుగుతుంది. ఎందుకంటే బాప్తీసం ఇచ్చి యోహాను తన యొక్క పాపాన్ని గద్దించిన కారణం బట్టి ఆ యొక్క కోపంతో బాప్తీసం ఇచ్చి యోహాను యొక్క తలను అడగమని చెప్పినప్పుడు ఈమె కుమార్తె అతని యొక్క తలను అడుగుతుంది. అదేవిధంగా రాజు కూడా అతని యొక్క తలను నరికేయించి ఇంకా బహుమానంగా ఇస్తాడు. ఈ విధంగా బాప్తీసం ఇచ్చి యోహాను దేవుని కొరకు మరణిస్తాడు. ఈ విధంగా బాప్తిసం ఇచ్చి యోహాను దేవునికి ఒక మార్గం సిద్ధపరచువాడిగా, క్రీస్తుని ఈ లోకానికి పరిచయం చేయించువాడిగా ఉన్నాడు. ఇంకా బాప్తిసం ఇచ్చి యోహాను మరణించిన తర్వాత యేసు ప్రభు ఈ లోకంలో పరిచర్య చేయడం ప్రారంభించాడు. ఇంతవరకు లెసన్ మీకు అర్థమైందని నమ్ముచున్నాను. ఇప్పుడు కొన్ని విషయాలు మనం ఈ లెసన్ ద్వారా నేర్చుకుందాం. మొదటిది, బాప్తిసం ఇచ్చి యోహాను ఈ లోకంలో ఒక ఉద్దేశంతో, ఒక ప్లాన్తో పంపబడినాడు కదా. అంటే ఆయన దేవునికి ఒక మార్గం సిద్ధపరచడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆ పనిని ఆయన పూర్తి చేసి ఆయన ప్రభులో మరణించాడు కదా. అదేవిధంగా చిన్నబిడ్డలైన మీరందరూ, ప్రతి ఒక్కరు కూడా ఈ లోకానికి ఒక ప్లాన్తో పంపబడ్డారు. మీ అందరి జీవితంలో దేవునికి ఒక ఉద్దేశం ఉంటుంది. అయితే ఆ ఉద్దేశాన్ని, ఆ ప్లాన్ని మీ జీవితంలో జరగడానికి దేవుని సన్నిధిలో మీరెప్పుడు ప్రార్థనలో, దేవా నా జీవితంలో మీరెందుకు ఈ లోకానికి నన్ను పంపించారో ఆ పనిని నా ద్వారా జరిగించండి ప్రభువా అని మీరు ప్రార్థించాలి. రెండో పాయింట్ ఏంటంటే, బాప్తిసం ఇచ్చి యోహాను ఈ లోకంలో అతను జీవిస్తున్నప్పుడు ఒక సాధారణమైన వస్త్రాలు ధరించుకొని సాధారణమైన భోజనం చేసేవాడు కదా. ఇంకా అతను పాపము విషయంలో మహారోషం కలవాడిగా ఉన్నాడు. ఎవరికి భయపడేవాడు కాదు. వారి యొక్క తప్పుల్ని ఖచ్చితంగా ఖండించేవాడు, గద్దించేవాడుగా ఉన్నాడు. ఇంకొక వైపు అతను ఎంతో తగ్గింపు గల వ్యక్తిగా, యేసయ్య చెప్పులు వారిని విప్పడానికి కూడా యోగ్యత లేదు అని తగ్గించుకున్నవాడిగా మనం చూస్తున్నాం కదా. అదేవిధంగా మనం కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు మనం కూడా సాధారణంగా మనం జీవించాలి. మనము ఎక్కువగా అతి ఆశ కలిగి నాకు అది కావాలి ఇది కావాలని మనము మన తల్లిదండ్రుల దగ్గర అడగకూడదు. నాకు వారిలాగా ఇది కావాలి అది కావాలని మనము మన తల్లిదండ్రుల దగ్గర మొండివారిగా ఉండకూడదు. ఇంకా అదేవిధంగా మనం విధేయులు అయిన బిడ్డలుగా, తగ్గింపు కలిగిన బిడ్డలుగా, అతను ఎంతో రోషం కలిగినప్పటికీ అతని జీవితంలో తగ్గింపు కూడా ఉంది కదా. అతను యేసయ్య ఎంతో తగ్గించుకున్నాడు. అదేవిధంగా మీరు కూడా మీ తల్లిదండ్రుల ఎట్ట కూడా అందరి ఎట్ట తగ్గింపు కలిగిన వారిగా, ఇంకా దేవుని యొక్క మాటలకు లోబడే వారిగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. బాప్తిసం ఇచ్చి యోహాను యేసయ్య గురించి చెప్పడానికి అస్సలు భయపడేవారు కాదు కదా. అతను ధైర్యంగా యేసు ప్రభువుని అక్కడున్న ప్రజలకి, ఇదిగో లోక పాపం మోసుకొని పోచున్న దేవుని గొర్రెపిల్లగా ధైర్యంగా ప్రకటించాడు. ఇంకా అక్కడున్న ప్రజలకి వారి పాపముల నిమిత్తమై ప్రకటించున్నప్పుడు వారందరూ మారుమనసు పొంది వారు పశ్చాత్తాపడి వారి యొక్క మనస్సుని మార్చుకొని వారు
బాప్టిజం తీసుకున్నారు. అదేవిధంగా చిన్న బిడ్డలైన మీరందరూ కూడా మీ స్నేహితులు, మీ ఫ్రెండ్స్ కానీ ఇంకా అనేకులు, ఈ లోకంలో ఉన్న అనేకులు, మీ చుట్టూ ఉన్న వారందరూ కూడా వారికి యేసయ్య గురించి మీరు ప్రకటించాలి. ఏమని అంటే, మనందరి కొరకు ఆయన ఒక గొర్రెపిల్లగా సిలువలో మరణించాడు కదా, మనందరి పాపముల నిమిత్తము ఆయన సిలువలో మన కొరకు మరణించాడు, ఇంకా సమాధి చేయబడాడు, ఇంకా 3వ దినంన తిరిగి లేచాడు కదా. ఆ యేసయ్య తిరిగి మళ్ళీ రానయ్యున్నాడు. అయితే మీరు కూడా ఏమాత్రం భయపడకుండా ధైర్యంగా యేసయ్య యొక్క ప్రేమను, ఆయన సువార్తను, ఆయన సిలువలో చేసిన కార్యమును మీరు అనేకులకి చెప్పాలి. ఆయన తిరిగి రాబోతున్న విషయాలు మీరు అనేకురికి పరిచయం చేయించాలి. ఆ విధంగా మీరు పరిచయం చేయిస్తారని దేవునికి ఆశయం ఉన్నది. ఇంకా దానికంటే ముందు మొదటగా మీరు కూడా మీ యొక్క పాపములను విడిచిపెట్టి మీ మనస్సుని దేవుని వైపు త్రిప్పి మీరు ఇంకా దేవుని కొరకు ఒకరోజు బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మతో నింపబడి ఆయనకి సాక్షిగా ఈ లోకంలో జీవించాలని యేసయ్య ఆశిస్తున్నాడు. ఈ లెసన్ యొక్క యాక్టివిటీ ఏంటంటే, మీరందరూ వర్క్షీట్లో ఇవ్వబడుతుంది ఇట్లాంటి పేపర్లో మీరు ఈ విధంగా మేజ్ని చేయాలి. యేసుప్రభు గురించి ఒక మార్గాన్ని ఏ విధంగా అయితే బాప్తిసం ఇచ్చి యోహాను సిద్ధపరిచినాడో, అదేవిధంగా చిన్న బిడ్డలైన మీరందరూ కూడా యేసయ్య యొద్దకి ఒక మార్గాన్ని సిద్ధపరచులాన్నట్లుగా ఈ యొక్క మేజ్ని మీరు చేయండి. దేవుని చిత్తం అయితే నెక్స్ట్ మరి ఒక క్లాస్లో మరి ఒక లెసన్తో మనం కలుసుకుందాము. మనం ఇప్పుడు ప్రార్థనతో ఈ క్లాస్ని ముగించుకుందాం. అందరూ చేతులు జోడించి కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడానికి స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. ప్రభా నీకు వందనాలు ప్రభా. ఇంతవరకు మాతో మాట్లాడిన దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. ప్రభా అవును ప్రభా, ఏ విధంగా అయితే నాయన యోహాను నిన్ను గురించి ఈ లోకానికి పరిచయం చేయించాడో, ప్రకటించాడో ప్రభా, అదేవిధంగా మేము కూడా ప్రభా, ఇక్కడున్న చిన్న బిడ్డలందరూ కూడా ప్రభా, వారు కూడా నీ కొరకు ఒక మార్గంను సరళం చేయడానికి, అనేకులకి నిన్ను గురించి ప్రకటించడానికి ప్రభా, చిన్న వయసు నుంచి వారికి అజ్ఞానమును ఆ అభిషేకంను దయచేయమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా చిన్న బిడ్డలందరూ ప్రభా, వారిలో క్రీస్తు బయలుపరచబడినట్లుగా మీరు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.